మీరు ప్రొడ్యూసర్గా కూడా చేయగలిగారంటే మీరు వెల్ ఆఫ్ అనే కదా అర్థం. అంటే హై మిడిల్ క్లాస్ మేము. ఓకే, అంటే ఓన్ ప్రొడక్షన్ కూడా చేయగలిగారు కదా. అంటే ఏంటి, నేను చేసిందంతా కమిషన్ ప్రోగ్రామ్స్ చేశాను. ఇప్పుడు మనకి తెలుసు బడ్జెట్ ఇంత, పర్సే ఒక ఎపిసోడ్కి ₹1,00,000 వస్తుంది. అంటే నాకు ప్లానింగ్ బాగా వచ్చు, మేనేజ్మెంట్ బాగా వచ్చు, ₹1,00,000 ఉన్నాయి. ప్రొడక్షన్లో టీవీ సీరియల్స్లో ఏమవుతుంది, మనం ఎంత ఫాస్ట్గా తీస్తే అంత మనీ సేవ్ చేసినట్టు అంతే. ఓహో, సేవింగ్ అంటూ ఏముండదు. ఇప్పుడు ₹1,00,000కి నువ్వు 10 రోజులు 4 రోజుల్లో షూట్ చేసావనుకో డబ్బులు మిగలవు. నువ్వు ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అదే నీ సేవింగ్, పెద్ద బిజినెస్ అక్కర్లేదు. కాబట్టి అది ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవడము నాకు మొత్తం, ఎందుకంటే సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది, ఆర్టిస్టుల మీద, కాస్ట్యూమ్స్ మీద, లొకేషన్ మీద, సీన్స్ ఏ తర్వాత అంత మొత్తం నేనే ప్లాన్ చేసుకునేదాన్ని. డైరెక్టర్కి ఒక సీన్ అయిపోయేటప్పటికి ఇంకొక సీన్కి ఇక్కడ ఆర్టిస్టుల కాస్ట్యూమ్ తోటి, సెట్ ప్రాపర్టీ తోటి, కెమెరా తోటి మొత్తం రెడీగా ఉంటుంది. ఇక్కడ నుంచి కెమెరా ఇట్లా ఆయన ఇలా ప్లాన్ చేసుకోవడమే అనమాట. అలా ప్లాన్ చేసుకునేదాన్ని అనమాట నేను. నా బడ్జెట్లో నేను తీసుకునేదాన్ని అలా అంతే. రేపు డబ్బులు వస్తాయి కాబట్టి పెద్ద వెల్ ఆఫ్, నేను పెద్ద ప్రొడ్యూసర్ అలా కాదు, అలా చేసుకునేదాన్ని, నష్టపోలేదు నేను. ఓకే, అదే హై మిడిల్ క్లాస్. అప్పుడు ఇప్పుడు అలాగే పుట్టాను, అలాగే ఉన్నాను, ఏం పెరగలేదు. ఇండస్ట్రీకి వచ్చి సంపాదించుకున్నది ఏం లేదు. ఏదైతే మనకి పేరెంట్స్ నుంచి, పెద్దవాళ్ళ నుంచి ఏదైతే వచ్చిందో అదే అంతే. ఇండస్ట్రీలో సంపాదించుకున్నది ఏం లేదు ఈ రోజు వరకు. ఇంత 25-30 ఇయర్స్ ఇండస్ట్రీలో. 30 ఇయర్స్ ఇండస్ట్రీ. 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆల్మోస్ట్ 89. పృథ్వీ గారే గుర్తొస్తారు. 89-90లో రైటర్గా స్టార్ట్ చేశాను కదా. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అవుతుంది కదా. 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని నేను కూడా చెప్పుకోవచ్చు. అదే. ఓకే, మీరు 6 తర్వాత ఈవినింగ్ షూట్కి రారంట కదా, చేయను అంటారంట, ఎందుకని? అలా ఏం లేదు, నేను ఎవరు చెప్పారు అది రాంగ్. కాకపోతే చెప్తాను వినండి. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఓన్లీ దూరదర్శన్ మాత్రమే ఉండేది. దూరదర్శన్లో అప్పుడు సింగిల్ ఎపిసోడ్స్ ఉండేవి మేము ఎంటర్ అయ్యే టైంలో. అదే చెప్పాను కదా, ప్రొడక్షన్ కాస్ట్ అనేది అక్కడ మనం ఎంత ఇదిగా చేసుకుంటేనే అప్పుడే మిగులుతాయి. సింగిల్ ఎపిసోడ్ ఏం చేసేవాళ్ళు అంటే ప్రొడ్యూసర్స్ ఈరోజు మార్నింగ్ 6 గంటలకి మమ్మల్ని పిక్ చేస్తే రేపు పొద్దున 6 గంటలకి ఇంటికి పంపించేవాళ్ళు. అంటే 24 అవర్స్ వర్క్ చేసేవాళ్ళం. వాళ్ళు ఇచ్చేది మనకేమి 2 డేస్ పేమెంట్ ఏమి ఇవ్వరు. కాల్ షీట్ 8 అవర్స్ అయితే 3 కాల్ షీట్స్ పేమెంట్ ఏమి ఇవ్వరు, సింగిల్ కాల్ షీటే ఇస్తారు కదా. అలా నేనే కాదు, ఇండస్ట్రీలో చాలామంది మీరు ఇప్పుడు ఎవరైతే ఆ టైంలో ఉన్నారో, శృతి, రాగిణి, ఇలాంటి వాళ్ళందరిని అడిగితే చెప్తారు. అలా వర్క్ చేసాము. మళ్ళీ 6కి వాళ్ళు ఇంటికి పంపించాక మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఇంకో షూట్కి నెక్స్ట్ డే వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటాం కదా. అలా వర్క్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయ్యాక మనం స్ట్రైన్ అవుతున్నాము. ఒకటి ఏమవుతుందంటే, వీళ్ళు కూడా బడ్జెట్ అని చెప్పేసి పొద్దున్న వాళ్ళకి 9కి మనము షార్ట్కి రెడీ ఉండాలంటే నేను 5కో మినిమం 5కి లేవాలి. 5కి మాకు ఏమవుతుంది, సీరియల్స్ అంటే మన కాస్ట్యూమ్స్, మన మేకప్, మన జ్యువెలరీ అంతా మనమే. మళ్ళీ అక్కడ ఫుడ్ కూడా ఒక్కొక్కసారి సరిగ్గా ఉండదు. ఇంట్లో అన్నీ మనం తీసుకుని వెళ్ళాలి, మనకి టైం సరిపోదు. 5 గంటలకి లేస్తే 9కి చాలా అతి కష్టం మీద షార్ట్లో రెడీగా ఉంటాము. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, అదే చెప్పా కదా, బడ్జెట్ అనేది చాలా ప్రాబ్లం ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో. ఏమవుతుందంటే సీన్ తర్వాత సీను కంటిన్యూస్గా తీస్తూనే ఉంటారు. 30 మినిట్స్ 1 అవర్ ఎంత తీయాలి ఆ రోజు, అలా పెట్టుకుంటారు బడ్జెట్. మూవీస్ లాగా ఇది క్వాలిటీ, క్రియేటివిటీ ఇలాంటివి ఏమి ఉండవు టీవీ ఇండస్ట్రీలో 99%. అలా మనకి డ్రెస్ చేంజ్కి మనం రూమ్లోకి వెళ్తే తలుపులు కొట్టేస్తూ ఉంటారు, రండి మేడం అని. ఇప్పుడు నాకు ఇచ్చేవన్నీ ఏంటి, బాగా రిచ్ క్యారెక్టర్స్, పాష్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను శారీ చేంజ్ చేశానంటే దానికి తగ్గట్టు జ్యువెలరీ చేంజ్ చేయాలి, ఒక్కోసారి హెయిర్ డ్రెస్ చేంజ్ చేయాలి, బొట్టు చేంజ్ చేయాలి, ఇలా ఉంటాయి. నాకు టైమే సరిపోదు. అలా తలుపు కొట్టేస్తూనే ఉంటారు, మనం కాంప్రమైజ్ అయ్యి చేస్తూనే ఉంటాము. మనకి తినడానికి కూడా ఒక్కొక్కసారి టైం ఉండదు, ఒక్కొక్కసారి ఫోన్లు మాట్లాడడం ఇదంతా ఏముండదు అనుకో. ఏమవుతుందంటే 1000 వాట్స్ లైట్స్కి మనము ఎక్స్పోజ్ అయ్యేటప్పటికి స్కిన్ అంతా పాడైపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో నేను ఎంత మంచి గోల్డెన్ కలర్లో ఉండేదాన్ని,
మీరు కలర్గానే ఉన్నారు. చెప్తున్నా అంటే అప్పుడు చూసిన వాళ్ళు చెప్తున్నాను. ఏమవుతుందంటే ఆ లైట్స్కి ఒక్కొక్కసారి ఏం చేస్తారు, మిడ్ సమ్మర్ మే 23వ తారీఖు హైయెస్ట్ డే కదా, ఆ టైంలో కూడా రోడ్ల మీద చెప్పులు లేకుండా ఎండాకాలం నడిచి ఫుల్ డే రోడ్డు మీద చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్కిన్ పాడైపోతుంది, పడిపోతాము, ఆ లైట్ల వేడి తట్టుకోలేము, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా చేసి 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 ఏమవుతుంది, స్కిన్ పాడైపోయి అన్ని అవర్స్ మేకప్ వేసుకొని చెయ్యలేక వాళ్ళు 6 గంటలకి 7 గంటలకి వదిలేస్తేనే ఇంటికి వెళ్ళి పడిపోతున్నాము. ఎందుకంటే అంత స్ట్రెంగ్త్ దాన్ని తట్టుకునే ఫుడ్ అనేది మనకు ఉండదు. ఇప్పుడు బిజీగా చేసేవాళ్ళు నెలకి 20 రోజులు 30 రోజులు వర్క్ చేస్తే మన జీవితం అంతా ప్రొడక్షన్ హౌస్లోనే సరిపోతుంది. మనకి అంత దానికి తట్టుకునేంత ఫుడ్ కానీ రెస్ట్ కానీ లేకపోతే మనిషి ఎలా వర్క్ చేస్తాడు? నిద్ర కూడా కావాలి కదా. నిద్ర మనం 8 అవర్స్ మినిమం పడుకోకపోతే రేపు వర్క్ చేయలేము. అలా 10 రోజులు వర్క్ చేసామనుకో మెంటల్గా ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియదు, ఊరికే చిరాకు వస్తుంది ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే కదా. జస్ట్ అలా నేను ఇన్ని సంవత్సరాలు చేశాక ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి ఈ మధ్య ఈ లాస్ట్ 1-2 ప్రొడక్షన్స్కి మాత్రము నేను, ఎందుకంటే మనం టైం రిస్ట్రిక్షన్ పెట్టకపోతే 2, 3, 4 పొద్దున్న దాకా కూడా చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే మనం వెళ్ళాలి. ఈ మొహం చూస్తే ఆర్టిస్ట్లకి గ్లామరే ఇంపార్టెంట్ కదా. మనం దాన్నే చంపేసుకున్నాక ఈరోజు డబ్బులు వస్తున్నాయి 4 రోజులు పని చేస్తే మన కెరీర్ ఉండదు, లాంగ్ కెరీర్. 10 రోజుల తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఆలోచించాలి కదా, మనం మెయింటైన్ చేసుకోవాలి కదా. అది ఈ ప్రాబ్లమ్స్ అంతా చూసిన తర్వాత అది ఏంటి ఇంకా చెప్పాలి అంటే, మంచి సమ్మర్లో మేము ఏసీలు అడగటం, కూలర్లు అడగం, ఒక్కొక్క దగ్గర ఫ్యాన్ కూడా ఉండదు, అలానే వర్క్ చేస్తాం అంత సమ్మర్లో. ఆ హీట్ అంత బాడీలో ఏమైపోతుంది, ఆర్టిస్టులు ఏమైపోతారు, అందుకే రేడియేషన్, కొంతమంది క్యాన్సర్స్ వచ్చేది. ఈ లైట్స్ ఇదంతా రేడియేషన్ కదా, స్కిన్కి మేకప్ కూడా పాడైపోతుంది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్. నేను అనేది అలా అని నేను ప్రొడ్యూసర్స్ని తప్పుపట్టను, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది, వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి ఇంపార్టెంట్, లేకపోతే వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా, తెలుగు టీవీ ఇండస్ట్రీలో మెయిన్ ప్రాబ్లం బడ్జెట్ పెరగాలి. బడ్జెట్ పెరిగితే వాళ్ళు కూడా మమ్మల్ని ఇంత హెక్టిక్ వర్క్ పెట్టకుండా ఆ టైమింగ్స్ కూడా మెయింటైన్ చేస్తూ 9 to 9 కాల్ షీట్ అన్నా కూడా 10, 11, 12, 1, 2 వర్క్ చేస్తూనే ఉంటారు. అది కానీ అలా కండిషన్ పెట్టినప్పుడు ఆఫర్స్ తగ్గిపోతాయి కదా, అందుకని నేను ఆ క్వశ్చన్ అడిగాను. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు గ్యాప్ ఉంటే అనుకోవచ్చు, సీన్ వెనక సీను కంటిన్యూస్గా నుంచోనే ఉంటున్నాం కదా, ఏజ్ కూడా చూడాలిగా. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి స్టామినా ఉంటుంది. నేను చేశానని చెప్తున్నా కదా, ఇన్ని సంవత్సరాలు నేనే పని దొరికితే చాలు 24 గంటలు కాదు 48 గంటలు కూడా నిద్ర లేకుండా చేసిన ఎన్నో ఉన్నాయి, కోకోలలో ఉన్నాయి. ఆ రోజు నాతో వర్క్ చేసిన వాళ్ళు ఈరోజు ఆ మాట అనడం ఎవరైనా అంటే తప్పు, అది అంటే తప్పు. ఎందుకంటే ఆ రోజు చేశాను కదా, ఈరోజు హెల్త్ ప్రాబ్లం వచ్చేసి ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి, ఇంకా నువ్వు అడిగావు కాబట్టి ఎవరో అన్నావు కాబట్టి చెప్తాను, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి నాకు హెవీ బ్లీడింగ్ అయిపోయి ఇలా ప్రాబ్లం వచ్చి ఎక్కువ లైట్స్కి ఎక్స్పోజ్ అయిపోయి ఇలా అయిపోయి నేను లిటరల్గా పడిపోతున్నా ఇంటికి వచ్చేటప్పటికి. ఓకే, అందుకని చెప్పేసి కొంచెం రెస్ట్ దొరుకుతుందని చెప్పేసి 7 వరకు చేస్తానండి. 7కి వాళ్ళు పంపించినా కూడా ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది, 7:38 అంటారు. మనం డ్రైవ్ చేసుకుంటూ ఇంత ట్రాఫిక్లో ఇంటికి రావడానికి 1.5 అవర్ అవుతుంది. అది ఇవాళ రేపు ఇక్కడ సిటీలో చేయట్లేదు, అవుట్స్కర్ట్స్ ఎక్కడ మేడ్చల్, ఫిలిం సిటీ, లేకపోతే ఇలా శంషాబాదు ఇలా దూరం వెళ్తున్నారు. మరి 1.5 అవర్ మనకి మార్నింగ్ ఈవినింగ్ 2-3 అవర్స్ దీనికే పోతుంది. ఇంటికి వచ్చి మేకప్ తీసేది ఎప్పుడు, కాస్ట్యూమ్స్ చేంజ్, తినేది ఎప్పుడు, పడుకునేది ఎప్పుడు, రేపు పొద్దునకి మళ్ళీ కాస్ట్యూమ్స్ సీరియల్స్ అంటే మనమే సర్దుకోవాలి, కంటిన్యూటీస్ ఉంటాయి, జ్యువెలరీ ఉంటుంది, ఇవన్నీ సర్దుకోవాలి, వాటర్ బాటిల్స్, ఫుడ్ అంత చేస్తే కూడా మనం పడుకునేటప్పటికి 11-12 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 4-5కి లేవాలి. నిద్ర టైమే సరిపోదు యాక్చువల్గా. మనం ఆ ప్యాషన్ కొద్దీ మనం వర్క్ చేస్తున్నాం టీవీ ఇండస్ట్రీలో. కానీ మనము ఏమంటారు, మన దీని గురించి మాట్లాడుకుంటే కాల్ షీట్ 8 అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేయకూడదని ఎందుకు పెట్టారు? అంతకు మించి వర్క్ చేస్తే మనం అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయనే కదా. 8 అవర్స్ కంటే ఎవరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోనే మనకి ఏంటి మంచిగా ఫ్యాన్లు ఏసీలు ఉన్న వాళ్ళే 8 గంటల కంటే పని చేయకూడదని ఎందుకు పెట్టారు చెప్పండి కదా. అంటే ఏంటి, ఒకరోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు. ఇయర్స్ టుగెదర్ చేస్తే మనకి ఏదో రకంగా ప్రాబ్లం వస్తుంది బాడీలో అని, అంతే కదా. మరి ఆర్టిస్టుల గురించి ఆలోచించరా?
ఆలోచించరా? వీళ్ళు కూడా మనుషులే కదా. ఆర్టిస్టులు అందరూ పిచ్చి కొద్దీ, ప్యాషన్ కొద్దీ మేము చెయ్యాలి, ఆఫర్ రావటమే గొప్ప అనే దాంతో ప్రొడ్యూసర్ సర్వైవ్ అవుతున్నారు ఇండస్ట్రీలో. వాళ్ళు కూడా మేము 8 గంటలే వర్క్ చేస్తాము అంటే కదా, అలా ఎవరు అన్నారు, అందరూ మంచివాళ్ళు. నేను హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను 7 వరకే, ఎందుకంటే నేను ఒక్కదాన్నే అయితే మీరు నన్ను క్వశ్చన్ చేయాలి. అలా చాలామంది ఉన్నారు, అందరికీ లేని ప్రాబ్లం నాకే ఎందుకు? వేరే వాళ్ళు కూడా 7 వరకు 6 వరకు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రాబ్లం కాకుండా వాళ్ళందరినీ పెట్టుకుంటున్నప్పుడు నన్ను ఎందుకు పెట్టుకోరు? అంతేలేండి, కరెక్టే కదా కదా. ఇప్పుడు అలాంటప్పుడు వాదనలోనూ న్యాయం ఉంది. అలాంటప్పుడు అందరూ 9 to 9 టీవీ మామూలు మూవీ అనుకోండి 9 to 6 కాల్ షీట్, ఓకే. సీరియల్స్కి ఏంటి 9 to 9 కాల్ షీట్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవ్వరూ 6 వరకు చేయట్లేదు, అందరు 9 to 9 వరకు చేస్తున్నారంటే నేను కూడా చేస్తాను. అంతేలేండి, నేను కూడా 9 to 9 వర్క్ చేస్తాను. పడతానా, లేస్తానా, లేకపోతే ఎక్కువ ఒప్పుకోనా, ఎక్కువ డేట్స్ ఇవ్వనా, ఒకే సీరియల్ చేసుకుంటానా, అది నా ప్రాబ్లం. కాకపోతే అందరూ చేస్తున్నారు 6 వరకు, అందరికీ పర్మిషన్ ఇస్తున్నారు. కొంతమంది ఆర్టిస్టులకి, కొత్త వాళ్ళకి కాకుండా కొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి కొంచెం సీనియర్ ఆర్టిస్టులకి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా, అవును వీళ్ళు చేయలేరు, వీళ్ళు హెల్త్ ప్రాబ్లం, లేకపోతే పెద్దవాళ్ళని అందరినీ పర్మిషన్ ఇస్తారు. నేను దీంతోనే అడిగాను ఎవరైనా కూడా. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.